నిజంగానే టోటల్గానే పాజిటివ్గానే ఉంది. ఈ పథకం ముందే కొద్దిగా లేట్ అయినా కానీ చాలా ప్లాన్డ్గా ఏదో పేరుకి తీసుకొచ్చారు. ఏమి ఫెసిలిటీస్ లేవు, బస్సులు లేవు, లేకపోతే కండిషన్లు లేని బస్సులు, కండిషన్లు లేని రోడ్లు అనే ఒక విమర్శ ఎదుర్కోవడం కన్నా కాస్త టైం తీసుకొని అన్నీ ప్రిపేర్ చేసుకొని పథకాన్ని సిద్ధం చేశారని అనుకోవాలి. నాకు ఇంకొకటి పాజిటివ్గా అనిపించింది ఏంటంటే, ఎప్పుడైతే వీరి మంత్రులు మరి ఎందుకని వీళ్ళు తెలుగుదేశం వాళ్ళకి ఈ విషయంలో కూడా ఆలోచించాలి. మీకు గుర్తుందో లేదో, ఈ పథకం విషయంలో కొంతమంది మంత్రులు వ్యాఖ్యానాలు చేశారు. ఓన్లీ జిల్లా వరకే పరిమితం అవుతుంది, జిల్లా లోపల మాత్రమే ఫ్రీగా తిరగాలి, జిల్లా దాటితే టికెట్ కట్టాలి, రేట్ కట్టాలి అని గుర్తుందో లేదో. అప్పుడు చాలా డౌట్స్ వచ్చినాయి. ఇక మాత్రం దాన్ని ఇంకా ఫ్రీ బస్ అని ఎందుకు పెట్టడం, పక్కన అక్కడ తెలంగాణలోను కర్ణాటకలోను రాష్ట్రం అంతా ఫ్రీగా తిరుగుతుంటే, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ టైంలో మాటలన్నీ గుర్తు చేసుకొని నాకు కూడా అనిపించింది ఆ మాత్రం ఓన్లీ జిల్లా వరకు పరిమితం. కానీ లక్కీలీ మరి మళ్ళీ పునరాలోచించుకున్నారో లేదంటే అది కమ్యూనికేషన్ గ్యాప్, మంత్రులకు సరిగ్గా తెలియక మాట్లాడారో తెలియదు, కానీ రాష్ట్రం అంతా బట్ ఒక 5 బస్సులకు పరిమితం చేయడం అది కూడా తప్పేం లేదు. అన్ని బస్సులకి ఇవ్వాల్సినంత ఇదేముంది, ఎవరికైతే నీడెడు, ఎవరు మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళ వరకు ఇది చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏసీ బస్సులు, సూపర్ లగ్జరీలు అవన్నీ మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాస్ పైన వాళ్లే కదా, వాళ్ళు భరించగలరు. కాబట్టి అక్కడ కూడా బాగానే అనిపిస్తుంది. ఓవరాల్గా ఏమంటారు, ఇప్పుడు వైసీపీ విమర్శలు ఏమైనా సహేతుకంగా ఉన్నాయా? ఈ రకంగా పథకం రెండో రోజే ఏసీ బస్సుల్లోకి ఎక్కి మాకెందుకని ఫ్రీగా పంపించరు అని చెప్పేసి అట్లా జనాల్ని ఆ రకంగా రెచ్చగొట్టడం అనేది. సురేష్ గారు, మీకు పెద్దలు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అన్న రఫీ గారు, అలాగే పెద్దలు జనహిత నివేదిక అధ్యక్షులు పొలంరెడ్డి లక్ష్మారెడ్డి గారు, సిపిఎం నాయకులు కామిరెడ్డి వెంకటేశ్వర గారు, అలాగే సిటీ 24/7 అందరూ కూడా నమస్కారం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ అంటే నిన్నటి రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పిస్తూ కానుకను అందజేసినందుకు ముఖ్యమంత్రి గారిని, ఆ మంత్రివర్గాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అభినందిస్తా ఉన్నాము, స్వాగతిస్తాము. ఎందుకంటే ఎన్నికల హామీల్లో సూపర్ 6 హామీల్లో ఇది కూడా ఒక హామీ కాబట్టి లేట్ అయినా, ఎందుకంటే మనం అనుకున్నాం గతంలో తెలంగాణలో కానివ్వండి, అట్నే కర్ణాటకలో కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంటే దాదాపు వారం రోజుల్లోనే మరి తెలంగాణలో ఉచిత బస్సు సౌకర్యం కల్పించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది, అందరికీ మనకు తెలిసిన విషయం. అయితే తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలల తర్వాత ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చిన ఈ పథకంలో ఉన్నటువంటి లోటుపాట్లు మేము పరిశీలన చేసాం. అటు తెలంగాణ కానివ్వండి, అట్నే కర్ణాటక కానివ్వండి, ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళి ఈ పథకం అమలవుతున్న తీరు మీద దీన్ని స్టడీ చేసి ఆ యొక్క ఆర్టీసీ సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో, అలాగే కన్సర్న్ మినిస్టర్, అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా మరి వెళ్ళి పరిశీలన చేసినట్లుగా మనం చూసాం కదా. ఏది ఏమైనా చాలా కాలం తర్వాత ఈ పథకాన్ని మహిళలకు కానుకగా ఇచ్చినందుకు మేము స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. అయితే ఆదిలోనే హంసపాదులాగా ఏదో కొంతమంది దీని గురించి చెడుగా మాట్లాడటం సమంజసం కాదు. ఈ పథకాన్ని మనం నిన్నే ప్రారంభించాం. ఈ పథకం ముందు ఎలా అవుతుందో మనం చూడాలా. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 11,449 బస్సుల్లో 8,459 బస్సులు ఈ యొక్క మహిళలకు కేటాయించినట్లుగా మరి ముఖ్యమంత్రి గారు నేను స్త్రీశక్తి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చెప్పినటువంటి విషయాన్ని మనం చూసాం. అయితే మనం అనుకున్నట్లుగా పెద్దలు వెంకటేశ్వర గారు కూడా చెప్పినట్లుగా 13,600 పైచిలకు గ్రామ పంచాయతీలు ఉంటే దాదాపు 3,000 పైచిలకు గ్రామాలకి ఇప్పుడు కూడా ఎర్రవస్త్రమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మా ప్రకాశం జిల్లాలో కూడా
ఇటీవల కాలం వరకు 20 సంవత్సరాల క్రితం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఒక గ్రామానికి బస్సు వెళ్ళింది. మళ్ళా ఈ మధ్య కాలంలోనే ఆ యొక్క స్థానిక నాయకుడి యొక్క ప్రోత్సాహంతో విద్యార్థుల కోరిక మేరకు అక్కడ బస్సు ఏర్పాటు చేసినందుకు మేము చూసాం. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఇంత ఖర్చు వస్తుంది, ఇంత నష్టం వస్తుంది, 3,000 కోట్లు పైచిలుకు సంవత్సరానికి మరి ఆర్టీసీకి ప్రభుత్వం కట్టాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి అని చెప్పినప్పటికీ కూడా ఎన్నికల్లో ఈ యొక్క కూటమి గెలవడానికి ప్రధానమైనటువంటి ఈ యొక్క పథకం ప్రచారం జనాల్లోకి బాగా వెళ్ళింది. మహిళలందరూ కూడా, ఎందుకంటే పక్క కర్ణాటక రాష్ట్రంలో కానివ్వండి, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలుపరిచింది కాబట్టి దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మరి మహిళలందరూ కూడా మరి కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేసి గెలిపించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది. ఎందుకంటే 3 నాళ్ళ ముచ్చట్లాగా ఏదో చూసాం అనే పరిస్థితులు రాకుండా, ఎందుకంటే ఉచిత గ్యాస్ పరిస్థితి ఇప్పుడు చూస్తూ ఉంటే ఎవరికి డబ్బులు పడ్డాయో కూడా తెలియని పరిస్థితి. అలాగే మనం చూసినట్లయితే ఈ యొక్క రైతు భరోసాలో కూడా రాష్ట్రంలో 76 లక్షల మంది రైతులు ఉంటే దాదాపు 46 లక్షల మందికే కోతలు వాతలు పెట్టి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇచ్చామని చెప్పుకొని ఏదో పథకాన్ని అమలు పరుస్తున్నామని చెప్పి మీరు కోతలు వాతలు పెడితే ప్రజలు మీకు కూడా వాతలు పెడతారు. ఇది వాస్తవం. దీన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చిన వాటిలో కూడా మీరు కోతలు పెట్టారు. అంటే జెన్యున్ గా ఉన్నటువంటి రైతులు, నాకెందుకంటే అనేక మంది తెలుగుదేశంలో కూడా మిత్రులు ఉన్నారు, ఎంతమంది రైతులు ఉన్నారు. ఒక తెలుగుదేశం పార్టీ అయినటువంటి ఒక రైతు నాయకుడు నాకు ఫోన్ చేసి సైదా ఇది పరిస్థితి, మా గ్రామంలో ఈ యొక్క హౌస్ హోల్డ్ సర్వేలో మరి కొన్ని ఇల్లు కూడా ఇబ్బంది కలిగింది, మా అందరికి ఇవ్వలేటువంటి పరిస్థితి. ఆయన ఒక పెద్ద నాయకుడు, ఆ ఊరికి చాలా పెద్ద నాయకుడు. ఆయన సంతనూతలపాడు నియోజకవర్గంలో ఆ ఊరిది, ఆ పేరు చెప్పడం కరెక్ట్ కాదు కానీ ఆయన చేసి మాట్లాడినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి ఆ గ్రామాల్లో ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి కుటుంబాలు అవన్నీ కూడా. అలాంటి వాళ్ళు కూడా ఈ రైతు భరోసా జరిగినటువంటి అవకతవకల మీద మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తాము. ఎందుకంటే ఈ సూపర్ 6 పథకాలను అమలు పరచడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అలాగే మహిళలకు ఏదో డొక్కు బస్సులు ఏర్పాటు చేసి ఆ బస్సులు ప్రయాణానికి అనుకూలంగా లేకుండా, సీట్లు సరిగ్గా లేకుండా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కాకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ మహిళలకి ఆ బస్సుల్లో సౌకర్యవంతంగా ప్రయాణం చేసే విధంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది. అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్లో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాష్రూమ్స్ ఏర్పాటు చేయడం విషయంలో కూడా మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మీకు కోరుకుంటాను. ప్రధానంగా మహిళలు ప్రయాణించేటువంటి ఇలా కేటాయించినటువంటి బస్సుల్లో మహిళా సిబ్బందిని నియమిస్తే డ్రైవర్లు కానివ్వండి, కండక్టర్లు కానివ్వండి, ఇంకొంత వెసులుబాటు అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. వాళ్ళు మహిళలకు కూడా కొంత ఉపాధి కల్పించేటువంటిది, ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటిది. ఇది మన బస్సు అనేటువంటి ఒక అభిప్రాయం కలగడానికి అవకాశం ఉంటుంది. మహిళలు కూడా ధైర్యంగా ప్రయాణం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది ఒక ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు మనం చూసినట్లయితే ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకి ఉదయం లేస్తే ఉపాధి నిమిత్తం అనేక మంది కార్మికులు, వ్యవసాయ కార్మికులు వస్తూ ఉంటారు. లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో పండించినటువంటి కూరగాయలు కానివ్వండి, పూలు కానివ్వండి, పళ్ళు కానివ్వండి, అలాగే పాలు కానివ్వండి, ఇవన్నీ తీసుకొని పట్టణాలకు చంపుకున్నటువంటి మహిళా మతలు అనేక మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇది మంచి పథకం. ఇన్ టైంలో బస్సు నడపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెల్లవారుజామున వాళ్ళు 4ంటికో మరి అక్కడ గ్రామం నుంచి బయలుదేరుతారు, ఇవన్నీ తీసుకొని గ్రామీణ ఉత్పత్తులు అన్ని కూడా తీసుకొని పట్టణాల్లో అమ్ముకోవడానికి. ఎప్పుడో నువ్వు 7ంటికో 8ంటికో బస్సు తీరిగ్గా పెడితే వాళ్ళకి ఉపయోగం ఉండదు. అలాగే స్టూడెంట్స్ ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో, విద్యార్థులు, వాళ్ళు స్కూల్ టైం జరుపుకోవాలంటే ఆ స్కూల్ టైమింగ్స్ లో చూసుకొని మీరు బస్సు ఏర్పాటు చేసుకునే అవసరం ఉంటుంది. దీన్ని అన్ని కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ యొక్క ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఈరోజు ఆటోలు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారో అలాంటి యువతకి ఈరోజు కొన్ని ప్రాంతాల్లో ఉపాధి దెబ్బతినేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ వాస్తవాలు. ఇలాంటి ఉపాధి కోల్పోయేటువంటి యువకులు, ఎందుకంటే
డిగ్రీలు చదివిన వాళ్ళు, పీజీలు చదివిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఆ కుటుంబాలను పోషించుకోవడం కోసం ఉద్యోగాలు లేక మరి ఆటోలు, కార్లు, క్యాబులు తిప్పుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాంటి యువతకి ప్రభుత్వం ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారో ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి ఇష్టమైనటువంటి రంగంలో శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు బ్యాంకులు ఎవరికి రుణాలు ఇవ్వటం వల్ల కార్పొరేట్లు మాత్రం 16 లక్షల కోట్ల రూపాయలని అప్పుల్ని రద్దు చేశారు. కానీ పేదవాడు మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే 8,500 కోట్ల రూపాయలు మరి ముక్కుపిండి వసూలు చేశారు పేదల దగ్గర నుంచి. ఇది పరిస్థితి. పేదవాడికి బ్యాంకులు ఇచ్చేటువంటి లోన్లు ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు. ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడి ఈ యువకులకి ఉపాధి, ఆటోల ద్వారా, కార్ల ద్వారా ఉపాధి కోల్పోయినటువంటి యువకులకి మరి ప్రత్యేకంగా వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళు ఆయా రంగంలో స్థిరపడటం కోసం రుణ సౌకర్యాలు కల్పించాల్సింది కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. ఈ యొక్క స్త్రీశక్తి పథకం దిగ్విజయంగా కొనసాగాలని చెప్పి మేము అభిలాషిస్తున్నాం, ఆకాంక్షిస్తా ఉన్నాం. మిగతా పథకాలను కూడా త్వరితగతిన సూపర్ 6 పథకంలో అన్ని పథకాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. అలాగే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు. అవి కూడా ఇప్పుడు ఏర్పాటు చేసినట్టు అవసరం ఉంది. మరొక పథకం నెలకి 1,500 రూపాయలు మహిళలకి ప్రతి ఇంట్లో అకౌంట్ వేస్తా ఉన్నారు. ఆ పథకాన్ని కూడా సార్ అచ్చెన్నాయుడు ఏదో మాట్లాడాడు, ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలి ఆ పథకాన్ని అమలు పరిచయం చేయడానికి అని చెప్పి. సరే చూసాం. మరి ఇవన్నీ కాకుండా రాష్ట్రాన్ని అమ్మొద్దు ఏమొద్దు కానీ ఏదో మీరు ఇచ్చినటువంటి హామీలు మాత్రం అమలు చేయమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాము. సురేష్ గారు. లక్ష్మణ్ రెడ్డి గారు,